అందరికీ శరణార్థులు. వాంబో నీ దండం పెట్టి ఏమో కానీ మొయ్యిన మోత మోగుతుండట ఆనదేవుడు. నిన్న మొన్నటి దాకా అర్రలల్లా త్వరలలా ములకు దాచుకున్న ఆనదేవుడు ఇక ఇప్పుడు నీ దండం పెడితే ఈ లోకం మీద ఇప్పుడు నరలోకం మీద ఇసురుక పడుతుండట. జర పైలముల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మూత మోగిచ్చిండు. వాగులు వంకలు పొర్లిచ్చిండు. రోడ్ల మీద నీళ్ళు వరదలైపోతున్నాయట. జర పోరగాళ్ళు ఊటగాళ్ళు జర బయటికి వెళ్ళకూరి జర జనాలు కూడా ఇక మరి బయటికి వెళ్తేప్పుడు జర వెనుక ముందు ఆలోచన చేసి అత్యవసరం ఉంటేనే జర్ర బయటికి ఊరి. ఎందుకంటే ఆనదేవుడు ఇప్పుడు పటపట పట 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 పండ్లు కొరుకుతుండారనులా. జర పైలం తస్మాత్ జాగ్రత్త. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. చలో ఇక మరి ముందుగాల మహాపత్రిక ఇందులో ఏం కథ నడుస్తుందయ్యా? బీసీ బిల్లు కోసం పార్లమెంటు స్తంభింపజేస్తాం. ఎవరైనా మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ బీఆర్ఎస్ బీసీలకు వ్యతిరేకం. 42% రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదా? సాధ్యం కానప్పుడు అసెంబ్లీలో బీజేపీ ఎలా అంగీకరించింది? బీఆర్ఎస్ బీజేపీలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైరు. సరే, ఈ కోయిలాగా ముచ్చట ఇట్లా ఉంది. ఈ కోయిలాగా దేవు సంగతి రాజాబాయి మావాడే, సస్పెండ్ చేయలేదు, ఆయనే రాజీనామా చేసిండు. ఈటల వ్యాఖ్యలపై అధిష్టానం జోక్యం చేసుకోవాలి, హైకమాండ్ నోడల్ ఎంక్వైరీ వేసుకోవాలి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి హాట్ కామెంట్స్. అయితే ఈ కోయిలాగా రాజాబాయి మావాడే అంటే ఇక మరి ఈ కోయిలాకు ఆ కోయిలాకు ఏమో ఫోన్లో కథ నడుస్తున్నట్టుంది. జర్ర ఇది దగ్గరికి తీసుకొచ్చే ఉపాయం చేస్తుంది. యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ 25 సార్లు చెప్పారు. దేశభక్తులు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు? మోదీకి రాహుల్ గాంధీ ప్రశ్న. సరే, యుద్ధాన్ని నేనే ఆపానని ట్రంప్ చెప్పుకున్న మాట వాస్తవం. ఇక ఈ ట్రంప్ కోయిలాగో కంపు కోయిలాగో ఇది ఇక ప్రపంచ దేశాలల్లో మీటింగులు పెడితే మాట మాటకు నేనే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపిన మొగోని మొనగాని నేనే అని ఆ కోయిలాగా చెప్పుకున్న ముచ్చట యథార్థమే. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటుండు? దేశభక్తులు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? మోదీకి రాహుల్ గాంధీ ప్రశ్న. ఏం ప్రశ్న వేసిండో ఒక్కసారి చూద్దాము. ఏది పిరా ఇది రెండో పేజీగా ఉన్నది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే ఒప్పించానని ట్రంప్ ఇప్పటి వరకు 25 సార్లు చెప్పారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాలని పార్లమెంటు ప్రాంగణంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. నాడు దేశభక్తులమని చెప్పుకుంటున్న వారు సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నారని ప్రధాని దీనిపై కనీసం ఒక్క ప్రకటన చేయలేదని అన్నారు. ఇది తన పనేనని ప్రకటన చేయడానికి ట్రంప్ ఎవరు? ఇది ఆయన పని కాదు. ప్రధాని ఇంతవరకు స్పందించకపోవడం వాస్తవం అని పేర్కొన్నారు. నువ్వెందుకు చెప్తలేవు? ట్రంప్ బేర గీస్తే బేర దాటకుంటా, ట్రంప్ గీత గీస్తే ట్రంప్ గీత దాటకుంటా, ట్రంప్ మాట్లాడితే ట్రంప్ మాటకు ఆధారకుంటా, ట్రంప్ మాటకు కట్టుబడి, ట్రంప్ను నువ్వు ఏలు పెట్టి చూపించకుంటా, ట్రంప్ని నువ్వు ఎవరవయ్యా అని అనకుంటా ఎందుకు వెనకేసుకొస్తున్నాడు? ఏం నడుస్తుంది అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. మొత్తానికి ఇక నువ్వు మరి ఏమంటారు చూడు, ఇక పొద్దుగాల ఓయించే పొద్దుకి ఓయించలే అన్నట్టు నువ్వు తెల్లాడితే ఈడ పొద్దుకి ఆడ అన్నట్టు ఇవాళ నువ్వు బయట దేశాలలోనే నీ సగం సంసారం ఓడిపిస్తున్నావు. నువ్వు నిజమైన దేశభక్తిని అయితే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? భరతమాత మీద నీకు ప్రేమ ఉంటే ఎందుకని మాట్లాడతలేవు? ట్రంప్ అన్న మాటలకు నువ్వు సమాధానము ఖచ్చితంగా కరాఖండిగా ఎందుకు దాన్ని నువ్వు బయట పెడతలేవు, బట్టబయలు చేస్తలేవు? మోడీకి నువ్వు సురుకు ఎందుకు పెడతలేవు అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ కడుపు అంతా
కుంభరామై మురుగుతుందిలా. అందుకని ఆ కోళ్ళగా ఈ రకంగా ఆ భయం వెళ్ళబోసుకుంటుంది. చలో ఇక పోతే కేంద్రం మెడలు వంచుతాం, బీసీ బిల్లు ఆమోదానికి ఒత్తిడి తెస్తాం, తెలంగాణ అసెంబ్లీలో మద్దతిచ్చి ఢిల్లీలో అడ్డుకుంటారా, భావోద్వేగ రాజకీయాలు చేయాలని బీజేపీ కుట్ర. బీజేపీ రాష్ట్రాలకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం ఉంటుందా? ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలని డిమాండ్. ఇప్పుడు కేంద్రం మెడలు వంచే కాడికి ఎందుకు వచ్చింది కథ? ఇప్పుడు మరి బీజేపీ కోళ్ళగా ఏమంటుంది? తెలంగాణలో అసెంబ్లీలో మద్దతిచ్చి అన్ని పార్టీల వాళ్ళు గుమ్మా చెక్కాయ అంత గుంపు కూడి బీసీ బిల్లుకు అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇచ్చి అందులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ కేంద్రంలో దీనికి పార్లమెంటులా ఎందుకు జోరపాట వాడుతుర్రు? ఎందుకు దీనికి మరి మద్దతు ఇస్తలేరు అనేది ఇప్పుడు రేవంత్ అయ్యా ఇప్పుడు ఢిల్లీలో మకాం పెట్టిండు. బుగ్గి తినకుండా బుక్కడి నీళ్ళు తాక్కుంటా ఇప్పుడు రేవంత్ అయ్యా ఢిల్లీలో మకాం పెట్టి ఎంతవరకైనా పురస్తే కేంద్రం మెడలు వంచుతాం అని కంకణం కట్టుకుండు. ఇప్పుడు ఒక బీజేపీ కోయిలాగానే లైన్గా తీసుకుందాం. మరి మెడలు వంచేదాకా ఎందుకు తెచ్చుకుంటారు ఈ పరిస్థితి అనేది ఒక్కసారి మరి ఈ కోయిలాగానే అడుగుదాము. ఈ కోయిలాగా ఏమంటుంది, ఏంది ఏం కథ అనేది విందాం. నాకేం కన్సు బాగా అంతలేదు. తెలంగాణలో సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని కేంద్రం త్వరగా రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామని ఈ కోయిలాగా లైన్లోకి వస్తలేదు. ఇంకో కోయిలాగా లైన్లో తీసుకుందాం. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీల రిజర్వేషన్ల బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. బిల్లు ఆమోదం విషయంలో బీజేపీ నాయకత్వం ద్వంద్వ వైఖరిలా అవలంబిస్తుందని ఇది కూడా ఫోన్ లేపుతలేదు. తాడూరి శ్రీనివాసు చేద్దాం. ఇదేమంటుందో కోయిలాగా. బిల్లు ఆమోదం విషయంలో బీజేపీ నాయకత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని 42% రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ముస్లింల శాతాన్ని తీసివేయాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటున్నారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. యూపీ, గుజరాత్, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లను బీజేపీ ఎందుకు తొలగించడం లేదని ఆయన ప్రశ్నించారు. వరకు కోయిలాగలన్నీ మత కొనే ఉన్నాయేమే లేస్తాయినట్టు నీకు. గంగిడి మనవారు చేద్దాం. ఈయనేమంటారు చూద్దాం. కొన్ని దశాబ్దాల క్రితం శనార్థే సారు చెప్పండి చైనా. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. నర్సయ్య తాతను మాట్లాడుతున్నా, గుర్తుపట్టిరా? నేను మళ్ళీ తర్వాత మాట్లాడతా. కొంచెం నేను వేరే మీటింగ్ లో ఉన్నా, కార్యకర్తలు వచ్చారు. నేను మళ్ళీ చేస్తా నర్సయ్య తాత. సరే సరే సరే. ఇక ఈ కోయిల మన లైన్లోకి వచ్చింది తాడూరు శ్రీనివాస్. గంగిడి మనోహర్ రెడ్డి ఏదో కార్యకర్తల మీటింగ్లో ఉన్నా అంటుండు. ఇక మరి చూద్దాం. హలో శరార్థి ఓ పిల్లగా శరార్థి చెప్పు.
ఈ మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు నేను ఓకే ఓకే ఓకే. ఇక మరి ఎందుకు ఈ పంచాయతీ పొడిగించుకుంటా బుర్రు కేంద్రం మెడలు వంచుతా అన్న కాడ తీసుకొచ్చిర్రు. రేవంత్ రెడ్డి ఊకుంటట్లేడు, బిర్రుగా మంకుపట్టు పట్టిండు. బీసీ బిల్లుకు మరి ఆమోదానికి ఒత్తిడి తీసుకొస్తాము, కేంద్రం మెడలు వంచుతాము, ఎంతవరకైనా పురస్తే మరి అసెంబ్లీలో మద్దతు ఇచ్చేది ఏంది, పార్లమెంట్లో పక్కేసి పండవేసేది ఏంది అనేది కోరియాగా ఇప్పుడు బిర్రుగా పేరుకొని ఢిల్లీలో మకాం పెట్టింది. మరి ఎందుకు ఈ పంచాయతీ పొడిగించుకుంటారా, ఏమైనా తక్షణ చేసుకుంటారా? ఇప్పుడు ఆయన కేసీఆర్ బూట్లు దొడుక్కుంటున్నట్టున్నాడు, కేసీఆర్ లాగానే మాట్లాడుతుండు. ఆయన వస్తలేడు కదా, ఆయన భాష ఈయన అందుకున్నాడు. అమ్మో ఈయన ఏదో చేసినట్టు ఉత్తర కుమారుడు మాట్లాడినట్టు మాట్లాడుతుండు. ఉత్తర కుమారుడు అంటే తెలుసు కదా తాత, చెప్పు. ఒత్తుత్తి ప్రగల్భాలు మహాభారతంలో ఉంటది. ఉత్తర కుమారుడు ఊరికి వస్తాడు, నేను కొడతా, యుద్ధం గెలుస్తా అంటాడు, మళ్ళా పారిపోతాడు వాళ్ళని చూడంగానే. అట్లా ఇది ఈ బీసీ సమస్యని ఆయన లాయర్లతోని చదువుకొని మేనిఫెస్టో పెట్టినప్పుడు లాయర్లతోని చర్చించి ఆ మేనిఫెస్టోలో పెట్టి ఆ తర్వాత పగడ్బందీగా వెళ్తే బాగుంటది. ఈయనేదో జయలలిత లాగా పోయి ఢిల్లీలో మొత్తమే మకాం వేసి అక్కడనే వాళ్ళ రాహుల్ గాంధీతోని పార్లమెంట్ లో చర్చ చేద్దామని అట్లా చేస్తే బాగుంటది. కానీ ఈయన ఎకాఎకిగా ఈయనకే పేరు రావాలి, తెలంగాణ రోల్ మోడల్, నేనే మొత్తం దేశంలోని బీసీలకు నేనే చేస్తున్నా. ఇది తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయం. కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటే అన్ని రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటది, నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకోవాలి. అసెంబ్లీ ఒక్క నిమిషంలో పెట్టొచ్చు, అటువంటిది ఆర్డినెన్స్ తీసిండు. ఈ ఆర్డినెన్స్ ల అలవాటు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అలవాటే. చట్టసభల్ని కాలరాయాలి, చట్టసభలకు విలువయొద్దు, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ ఉన్నాక కూడా అసెంబ్లీ పెట్టకుండా ఇది ఎమర్జెన్సీ లాగా ఆర్డినెన్స్ తో ఇందిరాగాంధీ ఎట్లయితే తెచ్చిందో ఈయన అదే బాటను ఎంచుకుంటున్నాడు. మరి అసెంబ్లీనే మీరు మరి ఆయనే మద్దతు ఇవ్వకుంటే ఊకుంటే అయిపోగా, దీని కథ మాత్రం గిది గిట్లా మరి గిది దీంట్లో లోపం ఉంది, గిది గిట్ల వ్యవహారం అనేది కూడా మరి మీరు అసెంబ్లీలో సైకోర్తిని ఇక ఇప్పుడు ప్రభుత్వం అన్నాక అడ్వకేట్ జనరల్ ఉంటాడు, లాయర్లు ఉంటారు, వాళ్ళు చేస్తాం అంటుంటే చెయ్యూరి అని చెప్పి మద్దతు ఇచ్చినాం. తప్పేమున్నది? బీసీల కోసం ఏదో చేస్తామంటున్నారు, చేయని. అసలు ఈయన 42% ఫిగర్ ఏడుకెళ్ళి తెచ్చిండు. జనాలు ఉన్నదేమో వెనకటినే 1931 నుంచి మండల కమిషన్ అప్పుడు 52% లెక్కలు తీస్తే ఇలా 60% జనాలు పోతే ఈయన 42% అనేది ఏడుకెళ్ళి తెచ్చిండు. ఏ శాస్త్రం చదువుకొని ఏ శాస్త్రాలలో 42% ఇవ్వాలని ఉన్నది అవన్నీ కూడా తెలవాలి కదా నాకు పెట్టినప్పుడు. ఇప్పుడు ఆయన చేయలేక మా మీద పడి ఏడుసుడు, ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు చేస్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఇది హామీ ఎవరిచ్చారు తాత నువ్వు చెప్పు? ఎలక్షన్స్ అప్పుడు కామారెడ్డిలు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఉంటావు, నేను చేస్తా అని ఉరుకులాడుతావు, చేస్తా అంటే చెయ్యి అని అంటాం కదా. సో అట్లా నువ్వు అన్ని తెలిసిన ఆయనవే చెప్తున్నావేమో, నీ అనుభవంతో చెప్తున్నావేమో అని అనుకుంటాం. కానీ అసెంబ్లీ సాక్షిగా నువ్వు కామారెడ్డి ప్రజల సాక్షిగా ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు చెయ్యలేక, ఇది ఆ రోజే చెప్పనుంటే ఇది కేంద్రం చేయాల్సిన సమస్య బాబు, మా చేతిలో లేదు, ఇది రాష్ట్ర ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టాల్సిన సమస్య కాదు అని చెప్పనుంటివి. లేకపోతే మేము వచ్చినాడే చేస్తాం, ఇప్పుడైతే చేయమనుంటివి కేంద్రంలో. మరి ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలో మరి బీసీ రిజర్వేషన్లను ఎందుకు తొలగిస్తలేరు ముస్లింలే అనేది, మరి తెలంగాణకు ఎందుకు అంటే ఇక్కడో న్యాయం అక్కడో న్యాయం అనేది కూడా మరి ముస్లింలకు ఆల్రెడీ 4% ఇచ్చినాం కదా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఇక మళ్ళా ఈడబ్ల్యూఎస్ లో ముస్లింస్ ఉన్నారు కదా, ఈడబ్ల్యూఎస్ లో తుర్కోలకు ఆడిస్తాము, మళ్ళా ఈడ 4% బీసీఈ పెట్టి ఇది ఇస్తాము. రాజశేఖర రెడ్డి 5% ఇద్దాం అనుకుంటే 4% ఒప్పుకునే కదా అప్పుడు 50% సీలింగ్ పోతుందని. ఎంతగానో ఇస్తావు ముస్లింలకి మత ప్రాతిపదికన చెప్పు, అదే ఫిగరు, ఇగో అదే 4% వాళ్ళకు ఉంటది అని చెప్పు. నువ్వు ఏ లెక్క ప్రకారం ఇస్తావు అంటే ఇక బీసీలలోనే కలపాలి, ఆయనకు సెపరేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన ఉంటది, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ఉంటది, ఈడబ్ల్యూఎస్ 8% వాళ్ళకి 10% ఉంటది. మరి ఇక అన్లా ముస్లింస్ ఉంటారు ఈడబ్ల్యూఎస్ లా, ఏది ఉన్నత వర్గ ముస్లింలలో కూడా పేదోళ్ళు పెట్టుకోవచ్చు.
మరి మళ్ళా ఈడ వచ్చేసరికి 4% ముస్లింలు ఉండనే ఉండే. మళ్ళా దూదేకుల ఈ నూర్ భాష ఈ కులాలు మొదటి నుంచి బీసీబీలో ఉండనే ఉండే. ఇలా దూదేకులకి ఇస్తేవి, బీసీఈల 4% ఇస్తేవి, ఏది పస్బందా ముస్లిమ్స్ కి. మళ్ళా ఆడ ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు తీసుకునే బట్టే. అంటే నీ ఉద్దేశం ఏంది? ఎంతగానమని వాళ్ళని మస్క కొడుతావును? అది చెప్తున్నాం మేము. బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తున్నాం తప్ప. మీరేమో ఈ పాట పాడుతున్నారు, వాళ్ళేమో ఆ పాట పాడుతున్నారు. ఇప్పుడు నేను ఏమంటుంది అంటే ఇంతమంది ఎంపీలు ఉండ్రు, మరి ఇక మోడీని ఎందుకు అడుగుతలేరు, ఎందుకు ముక్కు పట్టి వరం ఇవ్వమని వీళ్ళు అడిగే బాధ్యత వీళ్ళ మీద లేదా, వీళ్ళు తెలంగాణ ఎంపీలు కాదా? అట్లా అయిన దానికి వీళ్ళకు బీసీల మీద ప్రేమ లేకపోతే ఆ పదవులకు రాజీనామా చేయమంటుండ్రు. వాళ్ళ ఎంపీల లెక్క ఎట్టికే గెలిచిన వాళ్ళం కాదు మేము. ఇంత అవగాహన, పార్లమెంటు చట్టాలు, శాస్త్రం, లాయర్లు, పార్టీ విధానము, పార్టీకి ప్రతి సబ్జెక్ట్ మీద ఆర్టికల్ 370 అంటే ఏంది, వక్ఫ్ చట్టం అంటే ఏంది, ఈ చట్టాలన్నీ అవపోసన బట్టి బీజేపీ పార్టీ ఒక విశ్వవిద్యాలయం లాగా తన ఎంపీలను తయారు చేస్తుంది. బీసీ అనే సమస్య కూడా రేపు 100 ఏళ్ల తర్వాత మనం సెన్సస్ చేస్తున్నాం. ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది. ఇంతకు ముందు ఓబీసీలను లెక్క చేయలేను ఎవరు. ఇది రాహుల్ గాంధీ తాత ఈయన రేవంత్ రెడ్డిని పోయి రాహుల్ గాంధీని అడగమను, మీ ముత్తాత ఎందుకు ఓబీసీల లెక్క చేయలేదు, జనాభా లెక్కలలో ఎందుకు ఇందిరాగాంధీ చేయలేదు, ఎందుకు రాజీవ్ గాంధీ చేయలేదు, ఇవాళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సోనియా గాంధీ వాళ్ళ అమ్మ చైర్పర్సన్ గా ఉండి ఎందుకు చేయలే. మరి ఇప్పుడు ఇవాళ ఈయన పదవి లేదు, ప్రభుత్వం లేదు, చేస్తామని ఉరుకులాడతాడు రాజ్యాంగ పుస్తకం చేబులో పెట్టుకొని. నేనేమంటున్నంటే రేవంత్ రెడ్డి గారిని 100 ఏళ్ల తర్వాత మేము సెన్సస్ చేస్తున్నాం, దాంట్లో ఓబీసీలు కూడా ఎంతమంది ఉన్నారో లెక్కిస్తాం. లెక్కించి దేశవ్యాప్తంగా లెక్క తేలిన తర్వాత దేశవ్యాప్తంగా పార్లమెంట్ లో చట్టం కేంద్రం చేస్తుంది. నీ లెక్క అసెంబ్లీలో చేయదు. మోడీ వచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. మోడీ ప్రపంచమంతా తిరగాలి. మోడీ భారతదేశానికి వేరే దేశాలకు వ్యాపారాలు ఎట్లున్నాయో చూసుకోవాలి, యుద్ధాలు ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలి. జియో పాలిటిక్స్ సబ్జెక్టు చాలా పెద్దది. మోడీ పని లేక ఈయన లెక్క ఒక రాష్ట్రానికి ఏదో చిన్న ముఖ్యమంత్రి గెలవంగానే చాక్లెట్ దొరకంగానే ఉరుకులాట కాదు కదా. ఆడ పెద్ద పని ఉంటది మోడీ గారికి. పార్లమెంట్ లో చేయమనేది నువ్వేంది మాకు చెప్పేది? అమ్మా ఇది పెడుతున్నావు. పార్లమెంట్ లో మేము ఏ టైంలో చేయాలి, ఏ రాష్ట్రంలో ఎంత ఉన్నారు, ముస్లింలు ఎంత ఉన్నారు, ఓబీసీలు ఎంత ఉన్నారు, ఓబీసీలకు నువ్వు ఇచ్చిన 42 ఇయ్యాలని ఏమున్నది? అమ్మా అమ్మో తెలివికనే కోయలేగలే, బీజేపీ కోయలేగలే ఏమో అనుకున్నా. అయితే ఇప్పుడు మరి రాంగంగా ఇప్పుడు పంచాయతీ మరి ఇప్పుడు పెంచుకునే కోపే ఉందా మరి కోయలేగనే? కాదు, తెలంగాణ ప్రజలతోని కాంగ్రెస్ పార్టీ పంచాయతీ పెట్టుకుంటుంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ, తెలంగాణ ఓబీసీలను మోసం చేసిన పార్టీ. కామారెడ్డిలో నువ్వు ఇస్తామన్నావు, 42% ఇస్తామన్నావు. ఎట్లు ఇస్తామన్నావు అంటే మమ్మల్ని దోషిగా బట్టి మాతో జయించనీకి ఇస్తామన్నావు. ఆ రోజే చెప్పనుటివి మేము కేంద్రం మెడల్ వంచి బీసీలని తెస్తాము అని పెట్టనుంటివి నీ మేనిఫెస్టోలో. నీ జేబులు ఉన్నట్టే నువ్వే ఇస్తా అంటివి. నీ జేబులు ఉన్నది నువ్వు ఇస్తా అంటే నీ ఎంబడి ఉరికొచ్చే ప్రజలు. ఇప్పుడు తెలిసిపోయింది కదా, 2-3 ఏళ్ళు చూస్తుండగా అయిపోతుంది. అయిపోయి మేము వస్తాం ఎట్లా చేస్తామో చూస్తాం. మరి సాయంగా పేనుకొనే ఉన్నారుగా. ఇది కథ మొత్తానికి బీజేపీ లీడరు తాడూరు శ్రీనివాసు ఈ రకంగా మరి ఇక బీసీల కథ మరి ఇక రేపు ఎట్ట ముంగడ పడుతుందో ఏం కథో కానీ ఇక చూడాలా మరి ఏం నడుస్తుందో. సరే ఉంటేనే శరాతి మంచిది. ఇక బీసీల పంచాయతీ గిట్ల ఉంది. ఇక మరి మెడలు వంచుతా అంటుండు. వాళ్ళేమో ఎట్ట సంగతి ఏంది ఏం కథ మమ్మల్ని ముంగడేసి ఇవాళ అంటే ఏమంట చూడు. ఇప్పుడు ఆయన ఏదో సామెత చెప్పబోతుండు. ఇక మొత్తానికైతే ఇక మరి పంచాయతీ బాగానే మోపే అవుతట్టుంది. మరి రేపు తెలంగాణ జనాలు ఏమంటారో ఇంకేం కాదో మరి ఇది ఎటు మలుతుందో ఏమవుతుందో. మహాలక్ష్మితో ఆర్టీసీ లాభాల బాట. ఫ్రీ బస్సుతో మహిళలు 6,680 కోట్లు ఎనికేసుకున్నారట. మా మనవరాళ్ళు ఫ్రీ బస్సులో తిరిగి తీరుగా తీర్థయాత్రలు చేస్తా ఉన్నామో, అరొక్కదానికి ఎంత దూరమైన పోతా ఉన్నామో, తీరుగా తీర్థయాత్రలు చేస్తా ఉన్నామో, తీరుగా ఎంత దూరమైన పోతా ఉన్నామో, కూరగాయలైనా
బట్టలు అయినా బడి బాసాలైనా ఏదైనా మాకు ఫ్రీ బస్సు ఉన్నది కనుక రింగన పురుగులే రింగా 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 తిరిగి ఇక తమాషగా ఒక నెలల కూరగాయల ఖర్చు ఎంత అయింది, పన్ను తోముకునే కోలిగడికి ఎంత అయింది, రోజు తాగే ఛాయ్ పాలకి ఎంత అయింది, సబ్బు సామాన్లకు ఎంత అయింది, వంట నూనెకి ఎంత అయింది, పప్పు దినుసులకు ఎంత అయింది, ఈ లెక్కలు రాసుకుంటారు ఇంట్లో వ్యవహారంలో. కానీ ఇవాళ మా మనవరాళ్ళు మా అక్కజెల్లెళ్ళు ఇవాళ ఫ్రీ బస్సులో తిరిగి వాళ్ళ అవసరాల కోసం ఇవాళ ఇంట్లో యాష్ట దోష్ట వచ్చి నాకు ఉండబుద్ధి అవుతలేదు, ఇంట్లో ఎప్పుడు తలుపు పెట్టుకొని ఇంట్లో ఉండి 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 నాకు పానం ముక్కులకు వస్తుంది. గట్ట పోయేస్తానయ్యా, గా యాదగిరి గుట్ట పోయేస్తా, గా తిరుపతి వెంకన్న కాడికి పోయేస్తా, గా ఎమలాడ రాజయ్య కాడికి పోయేస్తా, గా ఆందోళన మైసమ్మ కాడికి పోయేస్తా. ఇగో ఈ రకంగా ఇక మరి మా మనవరాళ్ళు మా అక్కచెల్లెళ్ళు తమాషగా యథాశిత ఎడబాపుకుంటందుకు ఫ్రీ బస్సు పేరు మీద బ్రహ్మాండంగా తిరిగిరట. నిన్న మనం బస్సులలో కూడా మరి ప్రోగ్రాములు చేసుకున్నాం. ఫ్రీ బస్సు తోటి ఎంతమంది సంబూరపడుతున్నారు, ఏంది ఏం కథ అనేది కూడా మనము కళ్ళారా చూసినాము, చెవులారా విన్నాము. ఇక ఇప్పుడు గదే తరీకన మహాలక్ష్మితోటి ఆర్టీసీ లాభాల మాట వచ్చింది అట. ఇక మా మనవరాలు 6,680 కోట్లు ఎనికేసుకున్నారట. ఆర్టీసీకి ఇప్పుడు ప్రభుత్వం రొక్కం కడుతుంది. ఇప్పుడు ఈ పశలన్నీ ఇక ఆడక్కల ఖాతాలలో పడ్డట్టుగా. సంస్థలో పెండింగ్ బకాయిలు చెల్లిస్తున్నాం బట్టి విక్రమార్క. గత పాలకులు ఆర్టీసీని విధ్వంసం చేశారు. మంత్రి పొన్నం. ఎంజీబీఎస్ బస్టాండ్లో మహాలక్ష్మి సంబరాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి 6,680 కోట్లు ఆదా చేసుకున్నారని పేర్కొన్నారు. దాదాపు 200 కోట్ల మహిళల ఉచిత ప్రయాణాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో పండుగ చేసుకున్నారట. ఓ గిది కథ. ఇక దానికి పెద్ద ఆముగ్దారి ఇక మరి చిన్న ముఖ్యమంత్రి బట్టి కూడా పోయిందట, బ్రహ్మాండంగా పండుగ చేసుకున్నదట. ఇక ఇది కథ. ఇక పోతే బండి కోజాగా వచ్చింది. రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ. ఇక ఇదో కథ. 28న వస్తా. సిట్టుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేక ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టు. సిబిఐ విచారణకు పట్టుబడుతున్న బీజేపీ తనను వేధిస్తున్నారంటూ సుప్రీంకు ప్రభాకర్ రావు. ఇక 28 తారీఖు నాడు వస్తా అని ఇక మరి బండి ఎద్దు ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది. ఇంకేమనుకొచ్చిందో ఒక్కసారి ఇందాం. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్టుకు లేఖ రాశారు. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురికి నోటీసులు ఇచ్చి సిట్టు అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్టు నోటీసులు ఇవ్వగా తొలుత 24వ తేదీన హాజరు కావాలని భావించారు. పార్లమెంటు సమావేశాలు ఉన్న సమయంలో సిట్టు విచారణకు రాలేనని బండి సంజయ్ తెలిపారు. తాను 28న విచారణకు హాజరవుతానని సిట్టు అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేశారు. ఈ నెల 28న వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. అదే రోజున సంజయ్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మారగా సిబిఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుంది. అయితే ఇప్పటిదాకా కేంద్ర సంస్థలు
దర్యాప్తు చేస్తున్న కేసులు ఎందుకు ముందుకు కదలడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. మొత్తానికైతే ఇక ఈ బండి కూడా సిట్టుకాడికి పోయి ఎటెట సంగతి ఏంది ఏం కథ అనేది కూడా ఆంబాయ వెళ్ళబోసుకునే రోజు దగ్గరికి వచ్చింది. ఇంకేముంది ఇక్కడ, రాజాబాయి మావాడే ఇవ్వడం కాదంటుర్రా, ఊరికో రా 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 అని ఆయనకు తొవ్వ వేసి ఏమైనా గుంజుకపోతుర్రా, పూలమాల వేసి ఏమన్నా ఆరతి పడుతుర్రా, మీ ఓడు కాదని వాడు అంటుర్రా, మీ ఓడే ఏంది కథ ఇప్పుడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మల్కాజ్గిరి ఎంపీ ఈడే రాజేందర్ వివాదంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. అమ్మ ఇప్పుడు మూడో కోయిలాగా తయారైంది, ఏమన్నదో చూద్దాం. ఇక నిన్నమన్నా ఇక్కడ ఈటెల రాజే, అక్కడ బండి సంజయ్. ఇక బండి ఎందుకు ఈడలకు తగ్గ ఫోర్ పంచాయతీ నడుస్తుంది. ముఖం చూపులు లేవు, నోటి మాటలు లేవు, నువ్వెంత అంటే నువ్వెంత అని, నేనే దాపటెద్దుని అని ఒకరికొకరు సంకలు గుద్దుకుర్రు. మరి ఇంట్లో దాపటెద్దు ఏది, ఒల్పటెద్దు ఏది, పక్కటెద్దు ఏది, వెనుకటెద్దు ఏది అనేది ఇప్పుడు అధిష్టానం తేలుస్తుంది. మరి అందులో ఇప్పుడు ఈ కోరియాగా ఏదో అన్నదాట. ఇప్పుడు బీజేపీలో బండెద్దుకు ఈడలకు పంచాయతీ ముదురుతుంటే ఇలా దాపటెద్దేదో, ఒలపటెద్దేదో, పక్కటెద్దేదో, వెనకటెద్దేదో, కానీ పని చేసేటివి మాత్రము రెండే ఎడ్లు. ఏయి దాపటెద్దు, ఒలపటెద్దే. పక్కటెద్దు అంటే అది పక్కంగా జర్ర పని నేర్పిస్తుంటుంది పక్కంగా. వెనకటెద్దు అంటే వెనకంగా దాన్ని కట్టేస్తారు, వెనకంగా అది దానికి ఏం లేదు, మేకపోతే నవ్వులేరు, నవ్వులుతూనే ఉంటుంది ఎప్పుడు. దానికి మూదాడు తీసి దారం కట్టి పగ్గం కట్టి ఇక బండికి కడతారు. ఇక అది వెనకంగా బండిలో ఇంత కాయలో బోయలో గడ్డో బొయ్యో గాసం వేస్తే ఇట్లా ఇది తినుడు, వెనకంగా నరసుడు, అది వెనకటెద్దు. ఏవో ఇన్ని తీరులో ఉంటాయి ఎద్దులు. మరి ఇప్పుడు ఈ కోజాగా మరి ఇప్పుడు ఇలా పంచాయతీలో ఏమో అన్నదట, ఏమన్నదో ఒకసారి ఇందాం. పార్టీ అన్నాక నేతలు ఉంటారు, నేతల మధ్య కొన్ని మనస్పర్ధాలు ఉంటాయి. అన్ని పార్టీలలో ఇలాంటి సందర్భాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల్లో నేతల మధ్య ఉన్న వైరాన్ని ఈ సందర్భంగా అరవింద్ గుర్తు చేశారు. కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆ పార్టీ హైకమాండ్ ఏం చేస్తుంది, అలాగే కొండా మురళి, కొండా సురేఖలు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్లో కవిత, కేటీఆర్ ఏం చేస్తున్నారు. పార్టీ అన్నాక కొన్ని వివాదాలు నడుస్తూ ఉంటాయి. అంటే దీని ఇక ఇప్పుడు ఈ కోజా ఆంబాయం ఏంటంటే ఇంటింటికి మంచిపోయే మాది బంగారు పొయ్యి ఏం కాదు. బీఆర్ఎస్లో పంచాయతీలు అయితే లేవా, అన్నకు శల్యకు తోడబుట్టిన తోడుకే, రక్త సంబంధం ఉన్న బంధానికే తీట కయ్యాలు పుడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కయ్యాలు పుడతలేవా? 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని మరి పెద్ద మనిషి రేవంత్ అయ్య చెప్పుకుంటే అట్టట ఉంటుంది. ఏదైనా నిర్ణయం చేసేది అధిష్టానం కదా, అట్టట మాట్లాడుతావు నువ్వు అనేది రాజగోపాల్ ఓ పుల్ల ఏనే చేసి ట్విట్టర్లో పెడితే అది మాత్రం లోక వెలుపులో వెలిచిపారుతుంది. ఇంకా ఇప్పుడు మా దాంట్లో కూడా గదే పంచాది, మా బండికు మా ఈడలకు పంచాది కావచ్చు, మీ ఇంట్లో పంచాయతీలు అయితలేవా అనేది ఇప్పుడు ఈ కోయిలాగా ఆ అమ్మాయి వెళ్ళబోసుకుంటుంది అన్నట్టు. ఇంకేమన్నదో చూద్దాం. పార్టీ అన్నాక కొన్ని వివాదాలు నడుస్తూ ఉంటాయి. బీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి ఈటెల రాజేందర్, బండి సంజయ్ విషయంలో కూర్చొని మాట్లాడాలి. అలా చెప్పుకొస్తుండ్రు. ఎవరికి? కిషన్ రెడ్డికి, రామచంద్రరావుకు. ఏమి సూచిస్తుండయ్యా ఈయన? అవసరమైతే బీజేపీ అధిష్టానం పెద్దలు మాట్లాడాలి. ఈటెల, బండి సంజయ్ల విషయంలో బీజేపీ కేంద్ర హైకమాండ్ నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలని సూచించారు. ఏవో కొన్ని విషయాలు పట్టుకొని మీడియా అతిగా చూపించడం సరైంది కాదన్నారు. రాజాసింగ్ ఎక్కడున్నా
తాము గౌరవిస్తామని ఆయన ఐడియాలజికల్ మ్యాప్ అని అభివర్ణించారు. కోడియాగ తిప్పుకొస్తుంది, ఇట్లా ఇసుర్రా చిన్నగా తిప్పుకొస్తుంది కోడియాగ, ధర్మపురి కోడియాగ. ఆయన సస్పెండ్ కాలేదని, రిజైన్ చేశారని గుర్తు చేశారు. రాజాసింగ్ రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకోవచ్చని సూచించారు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజాసింగ్ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. ఏంటియో మరి ఆ మనస్తాపం ఏందో. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి 2 నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని అరవింద్ కోరారు. ఎంపీలు పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని, ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకమని తెలిపారు. కార్యకర్తలు నాయకులు అయ్యే సమయం ఇదేనని పేర్కొన్నారు. ఇందూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తాము గెలుస్తున్నామని జోస్యం చెప్పారు. తెలంగాణలో వచ్చేవి కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలని బీజేపీ శ్రేణులు ఈ విషయాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. తమ కార్యకర్తలను నాయకులుగా చేయాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. మొత్తానికి కోల్యాగా ఇక ఇది చిన్నగా తాంబేలు నడక లాంటి ఆలోచనకు పదును పెట్టిందిలా. ఎందుకంటే ఇక ఏదైనా చిన్నగా ఆలోచన చేసి మనలో మనం సర్దుకుంటేనే బాగుంటుందేమో. ఇక రాజాసింగ్ పుసుక్కున కడవ జరిగినందుకు మాధవీలత నాదే గోషమాలని ఇప్పుడు ఆమె ఓని దండం పెట్టి బిర్రగా పాదుకుంటుంది. ఆమె చిటికలు వేస్తుంది, గోషమాల నాదే ఉంటుంది ఆమె. నేను అసెంబ్లీలో అడుగు పెడుతూ ఉంటుంది మాధవీలత. అంటే ఇందులో ఏమవుతుంది, ఒక్క మెట్టు ఇదైతే మిద్దెకు ఒక్క మెట్టు దెబ్బతింటే ఇక అన్ని మెట్ల మీద పడతాయి దాని భారం అనేది ఇప్పుడు మనకు కండ్లకు కట్టినట్టు కనపడుతుంది. ఒక్క రాజాసింగ్తోని ఈ పంచాది ఈ ఇప్పలకం పుట్టి ఇప్పుడు మాధవీలత కూడా సందు దొరికింది. ఆమె నిన్న మొన్నటి దాకా ఇంచే బువ్వ కూర వండుకుంటున్న మాధవీలత ఇప్పుడు బువ్వ కూర ఆడబెట్టి పని మనిషి గొప్ప చెప్పి ఇక ఇప్పుడు ఆయన మొత్తం ఇక రింగన పురుగులో తిరుగుతుంది. ఎదురైన వాళ్ళకు ఏం చెప్తుంది, నాదే గోషమాల అనుకొస్తుంది. అయిపోయింది, ఇక రాజాసింగ్ పని అయిపోయింది. ఇక ఆయన తోకను కత్తిరించే కాడికి వచ్చింది. రేపు ఆముక్దారిని గోషమాలకు నేనే ఆయన కాడికి ఇప్పుడు ఆమె సందు దొరికింది. ఇక ఇంట్లో మన బండికి ఈటలకు ఇక ఈ పంచాయతీ అవుతుంటే ఇక ఈ పంచాయతీలో కొన్ని వర్గాలు, ఈ వర్గం ఇటు ఆ వర్గం అటు అనేది మళ్ళీ ఇంట్లో కొన్ని వర్గాలు అయిపోయాయి. మొత్తానికి ఇక ఇది ఎట్లా ఒక కొలిక్కి తీసుకురావాలని మరి ఈ కోళ్ళగా కంకణం కట్టుకొని చిన్నగా తిప్పుకొస్తుంది చక్రం. చూడాలి మరి ఎప్పుడు ఈ పంచాయతీ చల్లారుతుంది, ఎట్లెట్లా సంలాగిస్తారు అనేది ముందు చూద్దాం. వీలైనంత త్వరగా ఆర్ఎస్ ప్రవీణ్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరాలి. ఇదెక్కడి కథవు. కేటీఆర్ లాగే ఆయన మానసిక స్థితి సరిగా లేదేమో. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఓ అమ్మా ఏంది భాగవతము. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ఆయన రక్తం గులాబీ రంగులోకి మారిందంటూ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తలుచుకుంటే మీకు నాయకత్వమే ఉండకపోయేది, కక్ష రాజకీయాలు చేస్తే అందరూ జైలుకు వెళ్ళి దిక్కులేని పక్షులు అయ్యేవారు. కేటీఆర్ భాష చూస్తే ప్రవీణ్ కుమార్కు రక్తం మరగడం లేదా అంటూ అద్దంకి దయాకర్ ప్రశ్నిస్తున్నాడు. కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ప్రవీణ్ గతంలో అనేక సార్లు చెప్పారు. ఓహో కొల్లాగా అప్పుడు బాగానే ఎగిరింది, పెంక మీది పేరపిచ్చి లేక బాగానే శంగడ బిగడం ఎగిరింది. ఇప్పుడు కేటీఆర్ ప్రాపగాండా టీంలో ప్రధాన సభ్యుడిగా ఆయన చేరాడు. కేటీఆర్ లాగే
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మానసిక స్థితి సరిగా లేదేమో అని ఇప్పుడు అద్దంకి దయాకర్ కోహ్లీగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుందిలా. ఒక్కసారి బీఆర్ఎస్ కోహ్లీగా లైన్లో తీసుకుందాము. మరి ఏంది పంచాది ఎట్టడి సంగతి ఏంది ఏం కథ అనేది దూదిపేట బాలరాజ్ యాదవ్ లైన్లో తీసుకుందాం. మరి కోహ్లీగా ఏమంటుందో చూద్దాం. కోహ్లీగా పని మీద ఉన్నట్టుంది. సరే, మొత్తానికి ఇక కేసీఆర్ కుటుంబంలోని వాళ్ళే వాళ్ళ దోపిడీని తట్టుకోలేక బయటికి వచ్చి నిజాలు చెప్తున్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ అని ప్రచారం చేసుకోవడం కోసం కేటీఆర్ 650 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ అద్దంకి దయాకర్ ఆరోపించారు. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అవుతుందని బీఆర్ఎస్ నేతలకు ఎవరు చెప్పారు? మేము ఫోన్ ట్యాపింగ్ అనగానే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. బీఆర్ఎస్ నేతలవి పిచ్చి వ్యాఖ్యలు. ఇది బీఆర్ఎస్ పార్టీ నేతలు కావాలని చేస్తున్న ప్రచారం. మంత్రుల మధ్య పంచాయతీలు పెట్టేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు. కవిత బయటకు వచ్చి తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని అన్నారు. మా మంత్రుడు ఎవరైనా బయటికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పారా అంటూ అద్దంకి దయాకర్ ఈ రకంగా ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండు. మొత్తానికి ఇక మరి ఎర్రగడ్డకు అంట పెడుతుండు, ముడి పెడుతుండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గతంలో కూడా ఈ కోహ్లీగా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని ఈ కోహ్లీగా అంటే కాళేశ్వరం కథే ముంగటేసి కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అని కూడా ఈ కోహ్లీగా ఎన్నోసార్లు కేసీరావు మీద ఎగిరి దునికిన కోహ్లీగే, కేసీరావు మీదకి మరలబడ్డ కోహ్లీగానే. ఇప్పుడు మరి కోహ్లీగా ఎప్పుడైతే కారు ఎక్కిందో మన కథ ఇటు మరిపింది. సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ కథ ఈ పంచాయతీ ఎందాక వస్తుందో ఏం కథ చూద్దాం. భర్త నాలుక కొరికి మింగేసిన భార్య. ఇన్నారులో ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే మన తెలంగాణలో ఏం కాదు. ఒక పుసుకున్న వామ్మో ఏ జిల్లా ఎక్కడ ఏంది ఏం కథ అని అప్పుడే మీరు గుండె గుద్దుకుంటారు, నాకు ఎరికే. కానీ ఇది భర్త నాలుక కొరికి మింగేసిన భార్య. మరి అదెంత కాశ్మీర్దో, అదెంత అజకారిదో, లేకపోతే మరి మొగడే దాన్ని మరి ఎన్ని బాధలు పెట్టిండో ఎన్ని గోసలు పెట్టిండో. పగ మాత్రం గట్టిగా తీర్చుకుంది. ఆడ పట్టాలను ఆడబట్టింది పట్టు. అమ్మమ్మ నీ దండం పెడితే ఓ రెట్ట కొరకలే, ఓ చెంప కొరకలే, ఓ మిసం పడి పీకలే, ఓ గడ్డం పడి పీకలే, ఓ చెవు కొరకలే. నీ పాడైపోని ఏకంగా మూది పెట్టి ఈ మధ్యన ముద్దులు పెట్టుకుంటుర్రు. పరుసుపోరగాలు నీ దండం పెడితే నేను పోతుంటే చూస్తున్నా. ట్యాంకు బండు కాడ ఇక్కడ మన కృష్ణకాంత్ పార్క్ ఆట. వామ్మో నీ దండం పెడితే ఊరవద్దుగా ముందుకే. పిల్ల ఆడ కూర్చుంటుంది, పిల్లగాడు ఈడ కూర్చుంటాడు. వాళ్ళకి ఇంకో లోకమే లేదు. వెనకంగా ఎవరు వస్తురు ఎవరు పోతురు ఏంది ఏం కథ, వాళ్ళు సస్తుండా బతుకుతుండా అన్న ఆలోచన కూడా మనకు ఉండదు. ఇదే పని. ఆయన మూతిలో ఈయన మూతిలో ఆయన మూతి ఇంకో ఇట. ఏం బుద్ధులు ఈ పాడు బుద్ధులు. మరి అయ్యమ్మలకు ఎందుకు సిగ్గు లేదో ఎందుకు లజ్జ లేదో, మరి మా బిడ్డ ఏడిపోతుంది మా కొడుకు ఏడిపోతుంది అనేది కూడా పాపం. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, పొద్దున్నాక పనికి పోతారు. ఎవడైతేంది నా బిడ్డ కాలేజీ పోతుంది, నా బిడ్డ బడికి పోతుంది అని అనుకుంటున్నారు. కానీ ఈ బిడ్డ కొడుకు పోయి గిసబడి కథలు చేస్తున్నారు. మరి సరే ఆ ముచ్చట అట్ట పెడదాం. ఇప్పుడు భర్త నాలుక కొరికి మింగేసిన భార్య. ఇది ఎంతగా ఇది మాచకారిదే ఉన్నట్టుంది దీని దుంపదేగా. మరి పిల్లలు అయ్యిరో కాలేదో కానీ మొత్తానికి అయితే కాశ్మీర్దే. భార్యాభర్తల మధ్య గొడవలు సహజంగానే జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే కోపం ఎక్కువైతే పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉంటుంది.
భర్తపై ఆగ్రహించిన ఓ భార్య అతని నాలుకను కొరికేసింది. అనంతరం దానిని నవిలి మింగేసింది. వామ్మో, నీ ఇంట్లో పీరికెళ్ళగాని నీ దండం పెడితే కొరికిందాట, నవిలిందాట, మింగిందాట. అమ్మ, అంటే ఎంత కక్ష ఉండాలి ఆ మొగని మీద. ఇక మరి ఈ బచ్చిగాడు మరి మరి తాగే వస్తుండో ఊగే వస్తుండో ఈ ఆళ్ళమాల అంటలేడో, మొత్తానికైతే మనసులో పెట్టుకుంది. ఎన్నడున్నా నీ పని చేస్తారా అని మనసులో పెట్టుకుంది పెళ్ళం. ఆడి తలుచుకుంటే మొగోడు ఏం చేయలేడు. మొత్తానికి చేసింది. చిన్న గొడవ చిలికి చిలికి గయాలోని కిజ్రాసరాయి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన భార్యాభర్తల మధ్య ఓ విషయంలో చిన్న గొడవ తలెత్తింది. ఈ క్రమంలోనే మాట పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన భార్య భర్త నాలుకను కొరికేసింది. పాడైపోను. ఆపై దానిని నమిలి మింగేసింది. భర్త పరిస్థితి విషమించడంతో గ్రామస్తులు అతడిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మగధ్ మెడికల్ కాలేజీకి తరలించారు. చూస్తున్నారులా. ఇక కాకపోతే ఇప్పుడు రాజస్థాన్లో కూడా గిసవని కథే జరిగిందట. మామో, ఉత్తర భారతదేశం ఆడోళ్ళు మా అడ్డవేనోళ్ళే ఉన్నట్టురు. ఇది కూడా మరి బీహార్, మళ్ళీ ఒక రాజస్థాన్. అంటే ఈ ఉత్తర భారతదేశంలో ఆడోళ్ళు జర అజకారంలో ఉన్నట్టు చూస్తానికి ముద్దుగా ఎర్రగా బుర్రగా బాగానే ఉంటారు, కానీ గిసవని కథలు కూడా నడిపిస్తున్నారట. మరి ఇది ఇంత మరి తెలంగాణలో కూడా మరి ఎవరైనా నేర్చుకుంటారా ఏంది? ఓ పబ్లిక్ జర కనిపెట్టుకొని ఉండు. జర మీ ఇల్లుగాళ్ళు వాళ్ళు ఇప్పటికే మిమ్మల్ని లెక్క పెట్టకుండా ఈ ఫ్రీ బస్సు పుణ్యమా అని ఇక చెంగో అంటుర్రు. ఇక మరి గట్టిన మరి కైలకుండా ఏవారో ఇంట్లో వెళ్ళక సంసారం మరి కింద మీద ఈ గట్టిన ఏమైనా పంచాలు ఉడితే మాత్రం జర్ర మొగోళ్ళు జర్ర వెనక ముందు ఆడురు సుమా. లేకపోతే ఇక మరి ఈ పని కాగాల జర్ర కోపం తెచ్చుకోకుండా, కోపం వచ్చినప్పుడు జర్ర శాంతి కలిగేటట్టుగా ఒక్క నిమిషం జర్ర మౌనం జర ఉంటే ఇక జర్ర మనసు జర శాంతికి అవుతుంది. ఇక మొత్తానికి గిసవంటి పంచాలు కూడా మోపవుతున్నాయి. వీళ్ళ కొత్త పంచాలు దాపనం అవుతున్నాయి. సరే, ఈ కథ ఇట్లా ఉంది. అమ్మో, అద్దాలు పెట్టిందే కోల్యాగు. బారు బోరు బచ్చన్నపేట. ఇవాళ కేటీ రాముంది గులాబీ తోటలో. ఇక ఈయన పండుగ. ఇప్పుడు ఏం పండుగ? పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక మరి అయ్యకు చేత కాకపోయినా అయ్యను బాయికాడ ఉంచి కూడా మా అయ్య కిరీటం కింద పడొద్దు, మా అయ్య 20 ఏళ్ళు పోరాడి తెలంగాణ సాధించిండు. సావు నోటి తలకాయ పెట్టిండు మా అయ్య. అసవంటి చరిత్ర గల మా అయ్యను ఈ తెలంగాణ సమాజం మర్చిపోదు. మరి నేనేట మర్చిపోతా? అందుకనే మా అయ్యకు చేత కాకపోయినా నేనున్నా అని ముందడిగేసి ఇక ఈ కోల్యాగా ఇప్పుడు అరొక్క దానికి ఇప్పుడు ఇదే ముంగడ పడుతుంది కోల్యాగా. ఇక ఈ కోల్యాకు ఇప్పుడు మన నేను పక్షాన జన్మదిన శుభాకాంక్షలు. కేటీ రాములు అష్ట ఐశ్వర్యాలతో ఇక మరి ఆయుర ఆరోగ్యాలతో మరి 100 ఏళ్లకు పైగా బతకాలని మనస్ఫూర్తిగా మీ నేను నర్సయ్య తాత కోరుకుంటుండు. ఇది పుట్టినరోజు ఇవ్వాలి దీని కోళ్ళది. ట్యాపింగు తప్పు కాదు, చట్టబద్ధమే అన్ని ప్రభుత్వాలు చేసేది. చట్టబద్ధమే అన్ని ప్రభుత్వాలు చేసేది. ఇదేంది? దంచి కొట్టిన వాన. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు. ములుగు జిల్లా వెంకటాపురంలో అత్యధికంగా 25.82 సెంటీమీటర్ల వర్షపాతం. 3 రోజులు
అతి భారీ వర్షాలకు అవకాశం. పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్టులు. మొత్తానికి అదే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం సురువైతప్పుడు. ఆనదేవుడు మాత్రము ఇక ఈ రకంగా ఇప్పుడు మొన్నటిదాకానే పండుకుండు. ఇక ఈయన పంచె లేవడు, లేస్తే దొరకడన్నట్టుంది ఆనదేవుని కథ. పంచె లేవడు, మునుగడతో పెట్టి కూర్చున్నా లేవడు, ముడుచుకొని పంతాడు. ఇక లేస్తే మాత్రం ఆగడు. ఇక నీకెందుకు ఇక చూస్తుర్రా కుండపోత వర్షాలతోటి కుమ్మరిస్తుండు ఇప్పుడు దొర. ఇక నిన్నమన్న ఎన్నో మూలకు వండుకుండు. ఇక ఇప్పుడు లేచి పతంగి ఆడినట్టే ఆడుతుండు. ఇక ఇట్లా ఆడి మళ్ళీ ఇప్పుడు ఏం ఉద్దారకం చేస్తాడు? నిన్నమొన్ననేమో రైతన్నల పంట పొలాలు ఎండబెట్టి పగ్గం పాడు చేసి వాళ్ళ ఉసురు పంచుకుండు. ఇక ఇప్పుడు మళ్ళీ అదే రైతన్నలకు ఇక చెరువులు గండువాడ, ఆ చెరువులు వచ్చి ఊర్ల మీద వాడ, వాగులు వంకలు పొంగిపూర్లి, రోడ్లన్నీ ఖరాబు గాను, గొర్రెగొడ్డు అని ఆ వరదలలో కొట్టుకపోను, గిసవంటి నా సొంటి బాటసార్లు కూడా బాట పొంట గిట్ల పోతుంటే ఆ వరద వచ్చి అన్న కొట్టుకొని పోను. ఇక చూడు వరదకు ఈ వానదేవుని మరి కడపచ్చన ఎగదుల్ప ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయం అవుతుందో కానీ కొట్టక కొంత బాధ పెడతాడు, కొట్టి కొంత బాధ పెడతాడు. మరి ఇట్లా ఎందుకు అవుతుందో ఏం కథ అనేది మనమే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చేసుకుంటే కానీ సమాధానం దొరుకుతుంది. సరే, ఇంకేముంది ఐవన వార్త అన్నట్టు ఒక ముచ్చట మర్చిపోతున్నా. ఇదేంది ఇది? డయేరియాతో 2 మృతి. కామారెడ్డి జిల్లా దేమే గ్రామంలో ఘటన. 3 రోజులుగా వాంతులు విరేచనాలతో గ్రామస్తులకు అస్వస్థత. డయేరియా మరణాలతో రాష్ట్రంలో కలకలం. డయేరియాతో 2 మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమే గ్రామంలో చోటు చేసుకున్నది. 24 గంటల వ్యవధిలో 2 మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. అయితే ఒకసారి మనము ఈ మధ్యకాలంలో ఇక మరి ముసుర్లు వాన ముసుర్లు అన్నీ ఎక్కువైతున్నాయి కాబట్టి చెదారం ఏం చేస్తున్నారు అంటే అమ్మలాకలు నిన్న కూడా ఒక ప్రోగ్రాం చేసినాం. నేను స్పెషల్ ప్రోగ్రామ్ అని చేసినాం. ఏందయ్యా అదంటే ఇప్పుడు ఆన ముసురు పడతా ఉంటే ఇంకెక్కువ ఏమవుతుంటుంది అంటే ఈ చెదారాల వల్ల ఈగలకు దోమలకు సంసారాలు ఎక్కువైతుంటాయి. వాడి సంతానం విడిగా పెరిగిపోతుంటుంది. ఇక అప్పుడు అవి ఏం చేస్తాయి? ఇక ఇండ్లల్లో జ్వరవాడి ఈ మానవుల మీద దాడి చేస్తాయి. అందుకనే నేను నిన్న స్పెషల్ ప్రోగ్రాం ఏం చేసిందయ్యా అంటే అయ్యో ఈ పాడు దోమలతోటి ఆగమాయే బతుకు, దోమల పోరుతో ప్రజల కంటికి లేదా ఏ కొనుకు, దోమల దాడితో మానవ జాతికి పుట్టెను వణుకు, మాయ రోగాలతో నిండు ప్రాణాలెన్నో ఒరిగేను నేలకు. అయ్యో ఈ పాడు దోమలతోటి ఆగమాయే బతుకు, దోమల పోరుతో ప్రజల కంటికి లేదా ఏ కొనుకు, డెంగ్యూ రోగాలతోటి అయ్యో ప్రాణాలు పోతున్నాయి, మలేరియాతోటి పాపం మాయమైపోతుండ్రు, బోధకాలుతోటి బాధలెల్లాబోసి మాయ రోగాలతో మట్లెగాలుస్తుండ్రు. అయ్యో ఈ పాడు దోమలతోటి ఆగమాయే బతుకు, దోమల పోరుతో ప్రజల కంటికి లేదా ఏ కొనుకు, దోమల దాడితో మానవ జాతికి పుట్టెను వణుకు, మాయ రోగాలతో నిండు ప్రాణాలెన్నో ఒరిగేను నేలకు. ఇది కథ. మొత్తానికి ఈ చెదారాలల్లా దోమలు ఈగలు అండబెట్టి మరి మనకు అడ్డమైన రోగాలు తెప్పిస్తాయి. కాబట్టి జర్ర సోయి తెచ్చుకొని జిహెచ్ఎంసీ వాళ్ళకు 100 రూపాయలు ఇస్తే ఇక వాళ్ళ సొమ్మంతా పోతున్నట్టుగా చేస్తున్నారు కొందరు
మా అజ్జకారి సౌతులు తయారయ్యారు, మా పిసినారి సౌతులు తయారయ్యారు. అగో గాళ్ళకే చెప్తున్నాం. జిహెచ్ఎంసీ వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ బండి ఇంటి ముంగడ దాకా వస్తుంది. ఆ చెత్తను ఓ బకెట్లను ఓ బుట్టలను వేసుకొని పొద్దుగా రాగానే వాళ్ళకి ఇస్తే వేసుకొని మా పోతారు, అది ఎక్కడనో వేస్తారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి 100 రూపాయలు? వాళ్ళకి ఏం మళ్ళీ నెలకు 100 రూపాయలు అంతే వాళ్ళు అడిగేది. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి 100 రూపాయలు? పాపం వాళ్ళు ఆ వాసన పీల్చుకోలేక, ఆ గదరు తట్టుకోలేక, ఎంత సీతమ్మ శర ఉంటుంది వాళ్ళకు, ఎంత గోసం ఉంటుంది వాళ్ళకు. అయినా వాళ్ళు అంత వాసన భరించుకుంటా కూడా వాళ్ళు చెత్తబుట్టలలో ఉన్న దాన్ని తీసుకొని అలా బండ్లు వేసుకొని పోతారు. మరి వాళ్ళకు 100 రూపాయలు ఇస్తే నీ భాగ్యం ఏం పోతుంది? 100 రూపాయలు వాళ్ళకెందుకు ఇవ్వాలని ఇక పెండ్లాం మంచిగా పోపు పెట్టి, ఇది పెట్టి, అది పెట్టి, ఈ కూరగాయలు, ఆ కవరు, ఈ కవరు అన్నీ మూట కట్టి ముళ్ళ కట్టి పెండ్లాం ఇక మొగడు చేతికిస్తుంది. మొగడు ఏం చేస్తాడు? ఇక కొనువుకు పోతప్పుడు, నౌకకు పోతప్పుడు బండి కట్టుకొని మళ్ళీ అది ఏదో మంచి కవర్ల పూట కడతారు, ఇది ఏదో సామాన్ అనుకుంటారు, అదంతా చెత్త. ఇక మొగడు పోతా ఇక రోడ్డు పక్కన ఇట్లా వేసి ఆయన బుర్రు అంటాడు. ఇక మరి నువ్వెయ్య నేనయ్యా ఆడ కట్టుకో 10 ఇండ్లు ఉంటే 10 ఇండ్లు ఆడ వేస్తే ఏమవుతుంది? ఆ ఇంటి పక్కలోనికి అయితే గోసేగా, ఆ ఇంటి పక్కలోనికి గోస అనుకుంటారు. అది ఆ ఇంటికే పోతాయి దోమలు, నీ ఇంట్లోకి రావా? నీ వ్యాపారం దూరం. అందుకనే జర ఇప్పటికైనా నరలోకము పబ్లిక్ జర్రంతా సోయి తెచ్చుకొని ఇక మన ఇంటి చుట్టూ పరిసరాలు ఎంత శుభ్రంగా ఉండాలి అని మనం అనుకుంటామో, ఎదుటోళ్ళది కూడా అంతే శుభ్రంగా ఉండాలని కోరుకోవాలి. మార్పు మన దగ్గరనే మొదలు కావాలి అనేది నేను మీకోసం ప్రత్యేక కార్యక్రమం చేసుకొచ్చింది. ఇక ఆ పాట కూడా జరిగాలి పొద్దువైంది, రేపు వినిపిస్తా. ఒక మనవరాలు కూడా మాట్లాడింది, ఆమె కూడా ఏమన్నది, ఏంది ఏం కథ అనేది కూడా రేపు తెలుసుకుందాము. మరి ఇక నాకు కూడా యాళ్ళయింది, గట్క తినే యాళ్ళయింది. బిడ్డలారా ఉండురి, ఇక మరి మానక మరవక చూస్తూనే ఉండురి. మన నేను అన్నట్టునే మర్చిపోతున్నా, అది ఇక రేపటి సంది మనం లైవ్లో కొన్ని కామెంట్లు కూడా మనం ఏంది ఏం కథ, ఏం పెడుతుర్రు, ఎక్కడికి వెళ్ళి పెడుతుర్రు, ఎట్టడి సంగతి అనేది కూడా మనం పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా చిన్నగా మెల్లగా కథ కానిద్దాము. పుసుకొని ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే మన నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే షేర్ చేయది, లైక్ చేయది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాపజీ పడుతూ సెలవు తీసుకుంటుండు మీ నా తాత. మళ్ళీ రేపు పొద్దుగాల కలుసుకుందాం.